ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. బైబిల్ గ్రంథం అంతటా కూడా దేవుని వాక్యమునకున్నటువంటి శక్తిని మనం చూస్తాం. దేవుని యొక్క వాక్కు మనల్ని స్వస్థపరుస్తుంది, ఆదరిస్తుంది, బలపరుస్తుంది, రక్షిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో విధాలైనటువంటి మేలులు, ఆశీర్వాదములు దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్నాయి. ఆ వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి బైబిల్ గ్రంథము అంతటా కూడా మనం చూస్తాం. అయితే ఎవరి జీవితములకు దేవుని మాటలు ఆశీర్వాదకరముగా ఉంటాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మనకు దీవెనగా, ఆశీర్వాదకరముగా, బలపరిచేదిగా, ఆదరించేదిగా ఉంటుందంటే ఆ వాక్యమును ఎవరైతే సాత్వికముతో అంగీకరిస్తారో, వినయముతో విని దాన్ని స్వీకరిస్తారు, విరిగి నలిగినటువంటి మనస్సుతో దానిని వారి జీవితాలకు అన్వయించుకుంటారో అట్టి వారికి అది ఆశీర్వాదం. అట్టి వారి జీవితాలను ఆ వాక్యము పాపపు శక్తి నుంచి విడిపించి, దుష్టత్వం నుంచి మళ్లించి దేవుని యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదములకు కారకులుగా చేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో దేవుని వాక్యాన్ని గనక నీవు వినయముతో స్వీకరించగలిగినట్లయితే, విరిగి నలిగినటువంటి మనసుతో అంగీకరించగలిగినట్లయితే అది నిన్ను బంధించి ఉంచినటువంటి ప్రతి పాపము నుంచి నీకు విడుదల ఇవ్వగలదు, రక్షణ ఇవ్వగలదు. అటువంటి శక్తి కలిగినటువంటి వాక్యమును ఎల్లప్పుడూ చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు సాత్వికముతో అంగీకరించు, సాత్వికముతో విను. అది నీకు దీవెనకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యమును ఏ రీతిగా వింటే, చదివితే అది మాకు దీవెనో మాకు తెలియజేశారు. ఆ ప్రకారముగా ఎల్లప్పుడూ సాత్వికముతో, వినయముతో, విరిగి నలిగినటువంటి మనసుతో నీ వాక్యమును అర్థం చేసుకోవటానికి, ఆకలింపు చేసుకోవటానికి, అన్వయించుకోవటానికి మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.